నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరంభమైన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పలు నియోజకవర్గాల్లో నామపత్రాలను దాఖలు చేసిన తెలుగుదేశం జనసేన వైసీపీ అభ్యర్థులు వివరాలను వెల్లడించిన నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుమిత్ కుమార్ తణుకులో కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేసిన మంత్రి కారుమూరి మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లులు భారీగా తరలివచ్చిన తెలుగుదేశం వైసీపీ పార్టీల శ్రేణులు రాష్ట్రపతి రోడ్లో స్తంభించిన ట్రాఫిక్ తణుకులో ఘనంగా రోటరీ వ్యవస్థాపకులు పాల్ హారిస్ జయంతి వేడుకలు నిరుపేదలకు దుప్పట్లను పంచిపెట్టిన క్లబ్ సభ్యులు తాడేపల్లిగూడెంలో నామినేషన్ దాఖలు చేసిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి వెంట ఉన్న తెలుగుదేశం బీజేపీ నాయకులు పాలకొల్లులో తెలుగుదేశం అభ్యర్థిగా డాక్టర్ రామానాయుడు ఆచంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకువాడలు దాఖలు చేసిన నామినేషన్లు పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీల కార్యకర్తలు రాజమండ్రి ఎంపీ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మద్దతు పలికిన తెలుగుదేశం జనసేన నాయకులు కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా ముప్పిడి నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల నామినేషన్ల దాఖలు ఆశీస్సులు అందించిన పార్టీ సీనియర్ నేత పారిశ్రామికవేత్త అచ్చిబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం ఎమ్మెల్యే దేశం అభ్యర్థిగా నామపత్రాన్ని దాఖలు చేసిన ఐతాబత్తుల వచ్చే నెల 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా పాత ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన పార్టీల అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు వేసే ప్రక్రియకు రంగాన్ని సిద్దం చేసుకున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2వ రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 4 అభ్యర్థులు 6 సెట్లు నామినేషన్లు దాఖలు చేసినట్లు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుమిత్ కుమార్ గాంధీ భీమవరంలో మీడియాకు తెలిపారు. ఈ నెల 18 నుండి ప్రారంభమైన ఈ పర్వంలో ఇప్పటి వరకు మొత్తం 5 అభ్యర్థులు 7 సెట్ల నామపత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలుస్తున్న వైకాపా నేతలు శుక్రవారం నామినేషన్లు వేశారు. భీమవరం నుండి గ్రంథి శ్రీనివాస్, ఉండి పీవీఎల్ నరసింహారాజు, నరసాపురం ముదునూరి ప్రసాద్ రాజు రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలు అందజేశారు. అలాగే నరసాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ పత్రాలు దాఖలు చేశారు. దీనికి ముందు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇష్టదైవాలను దర్శించుకుని పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. కాగా మరోమారు ఎన్నికల బరిలో నిలిచిన భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజులు వారి భవిష్యత్తుని పరీక్షించుకోనున్నారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 13వ తేదీన జరిగే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు శుక్రవారం ఉదయం అరగంట తేడాతో నామినేషన్లు వేయడంతో ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానులతో పట్టణం కిక్కిరిసింది. నామినేషన్లు వేసేందుకు తహసీల్దార్ కార్యాలయానికి అభ్యర్థులతో పాటు కొద్దిమంది ముఖ్యులను మాత్రమే అనుమతించడంతో 2 పార్టీల మద్దతుదారులు ఎండీఓ ఆఫీస్ ముందే వేచి ఉండాల్సి వచ్చింది. ముహూర్తం ప్రకారం తొలుత వైసీపీ తరపున రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సజ్జాపురంలోని తన ఇంటి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీతో విచ్చేసి తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి 10 గంటల 26 నిమిషాలకు నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఈయన వెంట ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, న్యాయవాది బలిజేపల్లి రవిశంకర్, సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, వి సీతారాంలు ఉన్నారు. అలాగే ఆయన సతీమణి కారుమూరి లక్ష్మీ కిరణ్ కూడా నామినేషన్ వేశారు. వీరిద్దరిని మాజేటి ప్రకాష్, బోడపాటి వీర్రాజు, జల్లూరి జగదీష్ కుమార్, నూకల కనకదుర్గలు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా కారుమూరి బయటకు వచ్చాక మాట్లాడారు. ఇంటికి తెచ్చిండు కూర్చోవడమే
మీ అందరూ కూడా వచ్చి నా అడుగులో అడిగేసి నాకు స్వాగతం పెరిగిన నా నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రాంతాలు కులాల మతాలు అత్యధికంగా ఆయన చేసిన పథకాలు పనులు సంక్షేమం అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. అనంతరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ ఉండ్రాజవరం రోడ్డులోని తన ఇంటి నుంచి బైపాస్ రోడ్ సొసైటీ రోడ్డు మీదుగా ఊరేగింపుగా విచ్చేసి ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈయనతో పాటు ఇదే పార్టీ తరపున తన సతీమణి కృష్ణ తులసి కూడా నామినేషన్ దాఖలు చేయగా న్యాయవాది కేఎస్ఎల్ఎన్ ప్రసాద్ సహకరించారు. ఈ మేరకు కలగర హరిశ్చంద్రరావు, డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, నూలి శ్రీరాములు, తణుకు రేవతి, పరిమి వెంకటేశ్వరరావు, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, కొండేటి శివ, తమరాపు రమణమ్మలు నామినీ పత్రాలపై సంతకాలు చేసి అభ్యర్థులుగా ప్రతిపాదించారు. రిటర్నింగ్ అధికారి బొడ్డేపల్లి వెంకటరమణ నామినేషన్ల ప్రక్రియకు ఆధ్వర్యం వహించగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బొంతు మురళీ ముక్తేశ్వరరావు ఇతర అధికారులు సహకరించారు. ఇదిలా ఉండగా పెద్ద సంఖ్యలో 2 పార్టీల కార్యకర్తలు తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆర్మిల్లి రాధాకృష్ణకు మద్దతుగా పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిబాబు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుకలతో పాటు ముళ్లపూడి మృత్యుంజయ ప్రసాద్, పోలీపల్లి వెంకట ప్రసాద్, బసవ రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, ఆర్మిల్లి రాము, చిట్టూరి సునంద, జనసేన బీజేపీ నాయకులు ముఖద్వారం ముందు ఆగి ఆశీస్సులు అందజేశారు. అంతకుముందు ఆర్మిల్లి మాట్లాడారు. మే 13 జరిగేటటువంటి ఎన్నికల్లో భాగంగా ఈరోజు తణుకు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ని వేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మీడియా వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, తణుకు పట్టణ, తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నామినేషన్లు ఘట్టంతో రాబోయే 20 రోజులు కూడా ఈ రాష్ట్రంలో ఒక మార్పుకి నాంది పలికే విధంగా ఈ నామినేషన్ కార్యక్రమం జరగటం ఈరోజు మీరు అందరూ కూడా చూశారు. అలాగే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జూన్ 4 ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి దశ రాబోతుంది. ఎందుకంటే 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు, అక్కడ మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని మరలా రాష్ట్రాన్ని పునర్నిర్మించే విధంగా 3 పార్టీ కలయికలో కూడా
రాబోయే రోజుల్లో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయం. అలాగే కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ సెట్టిబలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య, డీసీఎంఎస్ డైరెక్టర్ పెనుమత్స సుబ్బరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, వైసీపీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణలు ద్వారం ముందే అభినందనలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమాలలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు పాల్ హారిస్ 156వ జయంతిని తణుకు రోటరీ క్లబ్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. అనంతరం పట్టణంలోని డంపింగ్ యార్డు వద్ద నివసిస్తున్న నిరుపేద కుటుంబాల వారికి దుప్పట్లను పంచిపెట్టారు. రోటరీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు రొటేరియన్ పాల్ హారిస్ గారి 156వ జయంతి. ఈ సందర్భంగా యార్డ్ దగ్గర ఉన్న పేద కుటుంబాలకి బెడ్షీట్స్ పంచిపెడుతున్నాము. ఈ రోజున రోటరీ ఇంటర్నేషనల్ 119 సంవత్సరాల క్రితం స్థాపించారు. అంచెలంచెలుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుమారు 37,000 క్లబ్బులతోటి, సుమారు 12 లక్షల సభ్యులతోటి ఏ ఊరు వెళ్ళినా, ఏ మేజర్ సిటీకి వెళ్ళినా ఒక రోటరీ అనేది కంపల్సరీగా ఉంటుంది. మన ఇండియాలో ప్రత్యేకంగా 170,000 మంది రోటేరియన్స్ మరియు ఒక 4,000 రోటరీ క్లబ్స్ ఉన్నాయి. సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ మనం ఈరోజు ప్రజలకు బాగా దగ్గర అయ్యాము. ముఖ్యంగా రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసెస్ పెరుగుతున్నందున ఒక ప్రణాళికతో నిర్మూలించడానికి గవర్నమెంట్తో సహకరించి ఇంచుమించు 2010 నాటికి ఇండియాలోను మరియు ప్రపంచవ్యాప్తంగా పోలియో 99.99% నిర్మూలించాము. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆనందం మస్తాన్రావు, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, పులమాల వీరభద్రరావులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, బీజేపీ మద్దతుతో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం తన నామినేషన్ను దాఖలు చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కె చెన్నయ్యకు ఇందుకు సంబంధించిన పత్రాలను అందజేశారు. బొలిశెట్టి తొలుత పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామానికి చెందిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు చేసి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన విజయానికి అందరూ సహకరించాలని కోరారు. ఈయన వెంట జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు పాల్గొన్నారు. పాలకొల్లు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పోలపల్లి నుంచి దాదాపు 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ పురపాలక సంఘ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంతో పాటు భావితరాల భవిష్యత్తుకు ఈ పార్టీలది మేలు కలయిక అని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలకు సేవకునిగా తాను చేసిన అభివృద్ధి చూసిన వాళ్లంతా ఆశీర్వదిస్తున్నారని వెల్లడించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక పిలిపిస్తే స్వచ్ఛందంగా వార్డు నుంచి, గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారు ఈవేళ నేను సైకిల్ మీద, ఎందుకంటే మీ అందరికీ తెలుసు సైకిల్ తొక్కి 15-20 సంవత్సరాలు అయినటువంటి రోజుల్లో కూడా మళ్ళీ ఈవేళ ప్రతి గ్రామం నుంచి కూడా 50 సైకిళ్ళు, 100 సైకిళ్ళు, 20 సైకిళ్ళు అట్లా మరి వచ్చారని అంటే ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మళ్ళీ రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి అవసరం అనేటువంటి ఆలోచన ఈవేళ గడపలోనూ ఉంది. కాబట్టి అంత స్వచ్ఛందంగా ఇంత మండు టెండల్లో సైతం మరి వచ్చినటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈవేళ పర్టికులర్గా గ్రామీణ ప్రాంతం నుంచి కూడా ఏదైతే యొక్క
గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే రామానాయుడు కష్టపడి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలోను సంక్షేమంలోనూ అగ్రస్థానంలో ఎలా నిలబెట్టాడు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈవేళ మన పాలకులు ప్రజల గళం ఈవేళ రాష్ట్రంలో కానీ అటు అసెంబ్లీలో కానీ వినిపించినటువంటి రామానాయుడిని మళ్ళీ మనం గెలిపించుకోవాలి. మళ్ళీ రేపు రాబోయేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో ఏదైతే మళ్ళీ పాలకుల్లోని అభివృద్ధిని సంక్షేమంలోని అగ్రస్థానంలో నిలపాలనేటువంటి కోరిక వేళ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మరి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చి పాలకులంతా కూడా పసుపుమయం చేసేసారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మరి ఏదైతే ప్రజలను కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.